కుట్టు శిక్షణపై వైఎస్ఆర్సీపీ అసత్య ప్రచారాలు తగదు. బొడుగు శ్రీకాంత్. పేద మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుట్టు శిక్షణా పథకంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అసత్య ప్రచారాలు చేయటం తగదని రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ బొడుగు శ్రీకాంత్ అన్నారు. గురువారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జార్జి చక్రవర్తి, గొల్తి సత్యనారాయణ, పడాల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ముందుగా పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇటీవల మొన్న వైసీపీ నాయకులు ఆవాల లక్ష్మీనారాయణ గారు మరి కుట్టు మిషన్లో ట్రైనింగ్ సెంటర్పై అవాస్తవాలు మాట్లాడటం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వాన్ని బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతో, అలాగే ప్రజల్ని డైవర్ట్ పాలిటిక్స్తో మరి ఆయన మాట్లాడటం జరిగింది. మరి వెనకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో బీసీలు కానివ్వండి, అలాగే ఈడబ్ల్యూఎస్ పరిధిలోకి వచ్చిన ఆర్యవైశ్యులు, రెడ్లు, క్షత్రియులు మరియు కాపు, తెలగ, బలిజ వీళ్ళందరూ కూడా వీరి సహాయార్థం మరి గవర్నమెంట్ వీరికి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి మరి ట్రైనింగ్ ఇచ్చి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే రీతిగా వారి కుటుంబ పోషణ కోసం వారు నిలబడాలని వారికి చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం ఆలోచించి మరి ఈ విధమైన కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. ప్రతి ఏరియాలో, ప్రతి నియోజకవర్గంలో ఈ కుట్టు మిషన్లో ఏర్పాటు జరుగుతుందండి. మరి దాంట్లో ఏదో అయిపోయిందని, ఏదో మరి ఈ కూటమి ప్రభుత్వం లాభపట్టదని మరి చెప్పడం అది సమంజసం కాదు. మీరు చేసిన, అంటే మీ ప్రభుత్వం చేసిన, గత ప్రభుత్వం ఎన్నో అవకతవకలు చేసింది. లిక్కర్ స్కామ్ కానివ్వండి, అలాగే ఇసుక దందా కానివ్వండి, అలాగే భూములు కొన్నారు, అవా భూములు. మరి ఎందుకు పని చేయకుండా ప్రజలకు నిరుపయోగంగా ఉన్నాయి, పట్టాలు ఇచ్చారు. ఎవడన్నా అక్కడికి వెళ్ళాడా? వేట్లపాలెంలో కొన్నారు, మన నియోజకవర్గంలోనే. కనీసం ఆ ఇచ్చిన పట్టాను ఫ్రీగా కట్టుకోమన్నా లోన్ ఇస్తామని వెళ్ళి కూడా లేడు ఆ భూముల్లోకి. మరి అది ఎంత అవినీతి జరిగిందో మరి మీ ప్రభుత్వానికే తెలియాలి, మీ నాయకులకే తెలియాలి. మరి ఈరోజు మాపై ఆ బురద జల్లడం సమంజసం కాదని మరి ఆ నాయకులకి తెలియజేయడం జరుగుతుంది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం, ప్రజలంతా కూడా ఎంతో మరి సంతోషంగా ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా వారికి ఇవ్వాల్సిన పథకాలన్నీ కూడా ఇచ్చి మరి ఇది మంచి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అని తెలియజేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉన్నారు. లోకల్గా మేము కూడా ప్రతి ఒక్కరికి ఏ విధంగా సర్వీస్ చేయాలి, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ సంక్షేమ పథకాలన్నా కూడా వారికి ఇవ్వాలని సదుద్దేశంతో మేమందరం కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దయచేసి ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలని కోరుకుంటున్నాం.